కుటుంబ వ్యవస్థ ఇక నిలవదు, త్వరలో కూలిపోతుందని అధ్యయనాలు చేసి గొప్ప గొప్ప మేధావులు చెబుతున్నారు. చాలామంది మిత్రులు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మాట్లాడమని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నన్ను కోరటం జరిగింది. నేను మాట్లాడిన అంశాలు ఎవరి మనోభావాలను దెబ్బతిన్నచో ఉమ్మడి భారతదేశ కుటుంబ సభ్యుడిగా క్షమించగలరని ప్రార్థన. నేను మాట్లాడిన విషయాలు ఎవరి మనోభావాలను దెబ్బతిన్నచో ఉమ్మడి భారతదేశ కుటుంబ సభ్యుడిగా క్షమించగలరని ప్రార్థన. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వసుదైక కుటుంబ వ్యవస్థ. భారతదేశం మాతృవ్యవస్థ గల మాతృభూమి, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, గౌరవ, మర్యాద, సోదరి భావం, ఎదుటివారిని నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించు, ఎదుటివారిని నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించు, సర్వే జనా సుఖినో భవంతు, సత్యమేవ జయతే. భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈజ్ఈక్వల్ మాతృభూమి, వేదభూమి, 4 పాదాలపై నిలిచిన భూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఆధ్యాత్మిక భూమి. అసేచల హిమాలయ పర్వతాలంత కీర్తి గలది మన భారత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ప్రపంచ దేశాలకే నాగరికత నేర్పిన మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏ దేశమెగినా, ఎందుకాలీడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం నీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని. విదేశీయులు భారతదేశంలో పుట్టాలని, భారతదేశం మట్టిలో కలిసిపోవాలని కోరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా భారతదేశం చూడాలని కోరుకుంటారు. విదేశీయులు భారతదేశంలో పుట్టాలని, భారతదేశ మట్టిలో కలిసిపోవాలని కోరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా భారతదేశం చూడాలని కోరుకుంటారు. కుటుంబం అనే పాల కడలిలో కుంకుడుకాయ రసం చుక్క వేస్తే పాలు ఎలా ఇరిగిపోతాయో నేడి కుటుంబ వ్యవస్థ కూడా అంతే. ఎందరో మహాత్ములు, శ్రీరామచంద్రుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, అల్లా మత ప్రవర్తలు భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, నైతిక విలువలు, సోదరి భావం, ఐక్యత, మాతృదేవో వ్యవస్థ కలిగిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని ఏనాళ్ళు కొనియాడారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతదేశానికి కీర్తిదాయకం, మానవ సంబంధాలకు, ప్రపంచ దేశాలకు ప్రతీక. ఇదేమి కర్మమో కానీ కంప్యూటర్ యుగంలో కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలయ్యి లాగలేక సాగుతున్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం కాకుండా నిలవాలి అంటే మనం ఏం చేయాలి? భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం కాకుండా నిలవాలి అంటే ఏం చేయాలి? ఒక కుటుంబం మరియు భారతదేశం ఆర్థికంగా ఎదగాలి అంటే ముఖ్యంగా సోమరితనం విడనాడి ఆ కుటుంబ సభ్యులు సమిష్టిగా శ్రమ విభజన జరగాలి. సమాజంలో గౌరవ మర్యాదలు గల కుటుంబంగా ఎదగాలి అంటే ఆ కుటుంబ మూల స్తంభాలు, పునాదిరాళ్ళు తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న, పెద్ద బాబాయి, పెద్ద పిన్ని, పెద్దక్క, పెద్ద బావ మొదలగు కుటుంబ సభ్యులతో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, పెద్దలంటే గౌరవం, వినయ విధేయతలు, ఐక్యతతో కుటుంబ సభ్యులు జీవించాలి. ఒక కుటుంబం రాజకీయంగా ఎదగాలి అంటే ఆ కుటుంబ సభ్యులకి ఆర్థిక చేయూత, ప్రోత్సాహం అందించాలి. ముఖ్యంగా మేమున్నాము అని ఆ కుటుంబ సభ్యుడికి భరోసా ఇవ్వాలి. సమాజంలో ఘోరాలు జరగకూడదు అంటే ప్రేమ, మానవత్వం పరిమళించే సంస్కారవంతమైన, ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. ఈరోజు కలకత్తాలో ఒక వైద్యురాలని మానభంగం చేశారంటే, మరి శాడిజంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి
ఎందుకు ఈ నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే దానికి అవన్నీ కూడా అరికట్టాలంటే ఒకటే మార్గం. సమాజంలో నేరాలు ఘోరాలు శాడిజం జరగకూడదు అంటే ప్రేమ మానవత్వం పరిమళించే సంస్కారవంతమైన ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. కుటుంబం ఆర్థికంగా ఎదగాలి అంటే మాతృదేవో భవ, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మహిళలకు ప్రధాన పాత్ర కల్పించాలి, మహిళలకు కుటుంబంలో సమాన హక్కులు కల్పించాలి. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలి అంటే మాతృదేవో భవ, మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మహిళలకు ప్రధాన పాత్ర కల్పించాలి, మహిళలకు కుటుంబంలో సమాన హక్కులు కల్పించాలి. తల్లి పాత్ర ఎంతో ఉండాలి. ఏనాడో చెప్పాడు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు. ఆడదే ఆధారం, మన భారత ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి ఆడదే ఆధారం. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన చెందాలి అంటే శ్రమ విభజన గల సమిష్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఉంటేనే ఆ కుటుంబం విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందగలదు. సరే, ఓకే. కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలు కూడా మనం పరిశీలిద్దాం. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఇది ఎయిడ్స్ వ్యాధి కంటే భయంకరమైంది. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవటం, చెప్పుడు మాటలు వినే మనస్తత్వం కలిగి ఉండటం, కుటుంబం అనుమానం పెనుభూతం, భార్యపై భర్తకు నమ్మకం లేకపోవటం, భర్తపై భార్యకు నమ్మకం లేకపోవటం. భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నమ్మకము, విశ్వాసంపై ఆధారపడి ఉంది. కుటుంబానికి ఆధారం మాతృమూర్తి అంటే మన కన్నతల్లి. నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అభిమానం, మానవత్వం, ఆదరాభిమానాలు కుటుంబానికి పునాది. ఈ 3 లక్షణాల వలన నాకు తెలిసి ఎన్నో కుటుంబాలు పేక మేడలుగా కూలిపోయాయి. తర్వాత అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం. అతి తెలివి, గర్వం, డబ్బులు ఉన్నాయి, నేను లక్షాధికారిని, నేను కోటీశ్వరుని అనే అహం. చిన్న చిన్న తప్పులు కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవటం. పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవటం. ఎక్కువ సమయం టీవీలు, సెల్ ఫోన్లు, ఇతర నెట్ ప్రోగ్రాంలో మునిగిపోవటం. ఎక్కడో ఉన్న సినిమా హీరోయిన్ ఏమి తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో వారికి తెలియదు. చిన్న చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉంటారు. ఎవరో ఒకరి నోటి దురుసుతనం వలన కుటుంబం అంతా చెదిరిపోవటం. ఎవరో ఒకరి నోటి దురుసుతనం వలన కుటుంబం అంతా చెదిరిపోవటం. ఆర్థిక విషయాల్లో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవటం. భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచూ గొడవలు పడటంతో పిల్లలు పెళ్ళి అంటేనే భయం కలుగుతుంది, పెళ్ళి వద్దు అనుకునే స్థితికి వచ్చేశారు. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యత్వం నడిపేవారు, మంచి చెడ్లు చెప్పేవారు లేరు. ఎవరి ఇష్టానికి వారు ఉన్నారు. మంచి చెప్పినా నచ్చడం లేదు. కుటుంబ నిర్వహణ అనేది ఒక గొప్ప కళ. కుటుంబ నిర్వహణ అనేది ఒక గొప్ప కళ. అది తెలియకపోవటం మరో కారణం. మానవ సంబంధాలు సున్నితత్వం మర్చిపోయి మొరటి వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను 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 చెబితేనే చేయాలి అనే ధోరణి ఎయిడ్స్ వ్యాధిలాగా ప్రబలిపోయింది, కరోనా వ్యాధిలాగా ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో జరిగే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో జరిగేదే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళి పలకరించడం లేదు. మోయటానికి
కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా మరణిస్తే ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళి పలకరించడం లేదు. మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లీకృతంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనటంలో అతిశయోక్తి లేదు. భారతదేశం ఆర్థికంగా వెనకబడటానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం కావటం. కుటుంబ సభ్యుల్లో పక్షపాత వైఖరి, మహిళలను చిన్నచూపు చూడటం, కుటుంబ గుట్టు సభ్యుల బలహీనతలో రచ్చకెక్కటం, ఇంటి గుట్టు లంకకు చేటు, రావణుడు తమ్ముడు విభీషణుడు. ఈ కథ మీకు తెలుసు. రావణుడు తమ్ముడు విభీషణుడే లంక గుట్టంతా రాముడికి చెప్పడం జరిగింది. మరొకసారి కుటుంబ సభ్యుల బలహీనతలో రచ్చకెక్కటం, ఇంటి గుట్టు లంకకు చేటు, రావణుడు తమ్ముడు విభీషణుడు. కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే వారితో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ శత్రువులతో స్నేహం చేయటం. మరి కుటుంబం ఎక్కడ నిలబడుతుందండి? మళ్ళొకసారి కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే వారితో స్నేహ లావాదేవీలు, కుటుంబ శత్రువులతో స్నేహం చేయటం, కుటుంబ సభ్యుల్లో నైతిక విలువలు వదిలేసి అక్రమంగా జీవించటం, కుటుంబ సభ్యులలో నైతిక విలువలు అంటే వాయువు వరుసలు వదిలేసి అక్రమంగా జీవించటం, భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, బాధ్యతలు, ఐకమత్యం, సయోధ్య, సామరస్యం లేకపోవటం, ఒకరిపై ఒకరు ఇష్టం లేకపోవటం, మనుషులంతా ఒక కుటుంబం, మానవుడు సంఘజీవని తత్వవేత్త అరిస్టాటిల్ ఏనాడో చెప్పాడు. నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నీ కుటుంబ సభ్యులతో బతకాలి. అలా లేని రోజున ఈ సమాజం నిన్ను వదిలేస్తుంది, నిన్ను పిచ్చివాడిగా చూస్తుంది. నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నీ కుటుంబ సభ్యులతో నువ్వు బతకాలి. అలా లేని రోజున ఈ సమాజం నిన్ను వదిలేస్తుంది, నిన్ను పిచ్చివాడిగా ముద్ర వేసి తరిమి కొడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేది, నిన్ను వాదార్చేది నీ కుటుంబ సభ్యులు మాత్రమే. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేది, నిన్ను వాదార్చేది నీ కుటుంబ సభ్యులు మాత్రమే. నువ్వు మరణిస్తే నీతో పాటు నీ కుటుంబ సభ్యులు నీతో రారు. నీతో వచ్చేది నువ్వు బ్రతికున్నప్పుడు నీ కుటుంబ సభ్యులకు, నీ తోటి వారికి నీవు చేసిన ఉపకారాలు. పంచభూతాలు, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి. నీతో వచ్చేది నీవు బతికున్నప్పుడు నీ కుటుంబ సభ్యులకు, నీ తోటి వారికి నీవు చేసిన ఉపకారాలు. పంచభూతాలు, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం, ఈ సృష్టి ఉన్నంత వరకు నీవు చేసిన ఉపకారాలు అలా నిలిచిపోతాయి. ఉదాహరణకి నేనే ప్రత్యక్ష సాక్షిని. నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధకులు, నా సామాజిక వర్గం, నా పెరుగు కులం, నా మిత్రులు, నేను నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్నప్పుడు, నేను నా కుటుంబానికి, సమాజానికి ఎందుకు పనికిరాని దరిద్రున్నై జీవితం గడుపుతున్న సమయంలో నాకు ఆత్మధైర్యం, గుండె నిబ్బరం, ప్రోత్సాహం, చేయూత ఇచ్చి ఉంటే ఈరోజు నేను ప్రజాసేవకుడిగా, ప్రజాప్రతినిధిగా, నా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండేది. ఉదాహరణకి నా జీవితమే ఒక ఉదాహరణ. నేనే ప్రత్యక్ష సాక్షి. నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధకులు, నా సామాజిక వర్గం, పెరుక్కులం, నా మిత్రులు, నేను నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్నప్పుడు, నేను నా కుటుంబానికి, సమాజానికి ఎందుకు పనికిరాని వ్యర్థమైన దరిద్రపు జీవితం గడుపుతున్న సమయంలో నాకు ఆత్మధైర్యం, గుండె ధైర్యం, ప్రోత్సాహం, చేయూత ఇచ్చి ఉంటే ఈరోజు గొప్ప ప్రజాసేవకుడిగా, ప్రజాప్రతినిధిగా, నా భద్రాచలం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండేది. నా కుటుంబంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఐకమత్యం, ప్రోత్సాహం, చేయూత లేకపోవడంతో నా కుటుంబంలో ఫెయిల్యూర్ అయ్యాను. భావి తరాలకు మంచి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని అందించేందుకు విద్యా విధానంలో పాఠ్యాంశాలుగా చేర్చాలి. మరొకసారి భావితరాలకు ఆదర్శవంతమైన మంచి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను అందించేటందుకు పాఠ్య విధానంలో అంటే మన పాఠ్యపుస్తకాల్లో, విద్యా విధానంలో, పాఠ్యాంశాల్లో చేర్చాలి.
కుటుంబ వ్యవస్థపై పిహెచ్డి పరిశోధన జరగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఉన్నత న్యాయస్థానాలు కుటుంబ వ్యవస్థను కాపాడే విధంగా చట్టాలు రూపకల్పన చేసి కృషి చేయాలి. ఈ మధ్య మరి సుప్రీంకోర్టు ఇచ్చిందో ఏ కోర్టు సహజీవనం గురించి మరి కోర్టు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో నాకైతే అర్థం కాదు. మరి సహజీవనం అంటున్నారు. మరి అందులో ఉన్న లోటుపాట్లన్నీ అధ్యయనం చేయాలి. మళ్ళొకసారి ఉన్నత న్యాయస్థానాలు కుటుంబ వ్యవస్థను కాపాడే విధంగా, ఐక్యంగా ఉండే విధంగా చట్టాలు రూపకల్పన కృషి చేయాలి. కుటుంబ వ్యవస్థలో ఉన్న విడాకుల విధానంలో ఉన్న లోపాలు సవరించి అందరికీ ఆమోదమైన వివాహ చట్టాలు తీసుకురావాలి. మరొకసారి కుటుంబ వ్యవస్థలో ఉన్న విడాకుల విధానంలో ఉన్న లోపాలు సవరించి అందరికీ ఆమోదమైన వివాహ చట్టాలు తీసుకురావాలి. మన కుటుంబ వ్యవస్థ వల్లనే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక స్థానం, గుర్తింపు, గౌరవం ఉంది. ఇది అక్షర సత్యం. గుర్తించాలి, అందరూ గుర్తించాలి. ప్రతి కుటుంబము శాంతి సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. మన భారత ఆర్థిక వనరులకు వ్యవస్థకు మూలాధారం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. పంచభూతాలు నీరు, గాలి, భూమి, ఆకాశం, అగ్ని ఉన్నంత వరకు, మన ఆయుష్కాలం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మనుగడికి సహాయ సహకారాలు అందించాలి. పంచభూతాలు నీరు, గాలి, భూమి, ఆకాశం, అగ్ని ఉన్నంత వరకు, మన ఆయుష్కాలం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మనుగడికి సహాయ సహకారాలు అందించాలి. ప్రియమైన మిత్రులందరికీ ఉమ్మడి కుటుంబ శుభాభివందనాలు. ఈ మెసేజ్, ఈ వీడియో అన్ని గ్రూపులకు, అన్ని చోట్లకు పంపగలరని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇది మన బాధ్యతగా భావించగలరని చేతులెట్టి నమస్కరిస్తున్నాను. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. భారతదేశ వసుదైక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాలి. భారతదేశ వసుదైక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. बोलो स्वतंत्र भारत की जय, 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 बोलो स्वतंत्र भारत की जय.